గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. వీటి టైప్స్, సిమ్టమ్స్, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సునీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. సో మన ఇండియన్ పాపులేషన్లో కానివ్వండి, లేదంటే సౌత్ ఇండియన్ పాపులేషన్లో కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది? జనరల్గా ఆర్థరైటిస్ అని అనుకుంటే మనకు ఏంటంటే కామన్గా వీటిలో మనము ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని క్లాసికల్గా రెండు రకాల ముఖ్యమైన ఆర్థరైటిస్ గురించి చెప్తూ ఉంటాము. అయితే ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఒక జాయింట్, ఒక కీలు అనేది పెయిన్కి అంటే నొప్పికి గురైన, స్వెల్లింగ్ అంటే దాని వాపు, అలాగే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అంటే మూమెంట్ చేయడంలో ఇబ్బందులు కలిగి ఉండడం, ఈ మూడు సిమ్టమ్స్ని కలిసి ఉండొచ్చు. ఒక సిమ్టమ్ సివియర్గా ఉండి ఒకటి తక్కువగా ఉన్న ఆ జాయింట్ ఏదైతే ఉందో అది వివిధ రకాలైనటువంటి చేంజెస్ వల్ల చాలా రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ గురై ఆర్థరైటిస్ కండిషన్గా చెప్తామన్నమాట. అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్. సో ఇది మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్కి సంబంధించినటువంటి జబ్బు. సో దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా మనకి ఉన్నటువంటి మజిల్స్, కండరాలు అండ్ అలాగే జాయింట్స్, కీళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే ఈ బోన్స్కి సంబంధించి ఒక స్టెబిలిటీ ఉంటుంది బాడీ అనేది వీటి యొక్క నిర్మాణం వల్ల. అయితే వీటిలలో రెండు ఎముకలు కలిసేటువంటి చోటుని మనం కీలుగా చెప్పుకుంటుంటాం. ఈ కీలుకు వచ్చినటువంటి వ్యాధే ఈ ఆర్థరైటిస్ కండిషన్. ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది బాడీలో మనకి సక్రమంగా పనిచేయాలి. ఏదైనా ఎగెనెస్ట్గా మన బాడీకి వచ్చినప్పుడు కానివ్వండి, అది లోపల వచ్చేటువంటి కెమికల్ చేంజెస్ వల్ల మన బాడీ రియాక్షన్ అవుతుంది. దాంట్లో ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది దెబ్బతినడం వల్ల మనకు జాయింట్స్ పైన మన రోగ నిరోధక వ్యవస్థ అనేది ఆపోజిట్గా పనిచేసి ఒక కీలు వాయడానికి మనకి దారి తీస్తుంది. అదే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకునే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఏ వయసు వాళ్ళకైనా కూడా రెండు వైపులా జాయింట్స్ అనేది ఎఫెక్ట్ పడడం, చిన్న కీళ్ళ నుండి పెద్ద కీళ్ళ వరకు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆర్థరైటిస్ ఏదైతే ఇంకొకటి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అని కూడా దీన్ని చెప్తుంటాము. వయసు రీత్యా అంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చేటువంటిది. ఇప్పుడైతే మీరు అన్నట్టు 35-40లో కూడా స్టార్ట్ అయిపోతుంది. జనరల్గా 40 నుండి 60 ఇయర్స్ వాళ్ళలో ఒకవైపు ఫస్ట్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మన యొక్క కదలికలని, మన బరువుని మోసేటువంటి హిప్ జాయింట్స్ కానివ్వండి, నీ జాయింట్స్ అంటే మోకాళ్ళు, నడుం ప్రాంతము, కింద ఉన్నటువంటి పాదం దగ్గర ఉన్న జాయింట్ తొందరగా ఎఫెక్ట్ పడేటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్. డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల అంటే కీల్లో ఉన్నటువంటి కార్ట్లేజ్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది, మెత్తటి పదార్థాన్ని రిలీజ్ చేసేది. అది కంటిన్యూస్గా ఎక్కువ హెవీ వర్క్ చేయడం వల్ల, మన బరువు పడడం వల్ల, దెబ్బలు తాకడం వల్ల, ఎన్నో కారణాల చేత ఆ జాయింట్ అనేది ఎఫెక్ట్ పడి ఆర్థరైటిస్ కండిషన్ కి దారి తీస్తుంది అనమాట. ఇది మనకు ఏజ్ రిలేటెడ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నేను మా పాపకి 11 months అండి, నార్మల్ డెలివరీ అయ్యాను. ఓకే. నా ఏజ్ వచ్చేసి 29 ఉంటుందండి. ఓకే. అయితే నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తుంది, అంటే నడుము దగ్గర రావట్లేదండి. లెఫ్ట్ అంటే మామూలుగా అప్పుడప్పుడు ఆడేటప్పుడేమో వెన్నుపుకకి ఇరువైపులో వచ్చేది. ఇప్పుడేమో పడుకుంటే మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ కి, బ్యాక్ లోనే లెఫ్ట్ సైడ్ కి మిడిల్ భాగంలో నొప్పి చాలా వస్తుందండి. ఏదో బాగానే ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటాను. బట్ నైట్ లో పడుకుంటే అసలు కదలడం అనేది రావట్లేదు. అది ఏం ప్రాబ్లం అంటారు మేడం? ఎంత బరువు సొల్యూషన్ ఉందా? బరువు ఎంత ఉన్నారండి మీరు? లేదండి, ఇంట్లో పనులు మామూలుగా చేసుకుంటాము. బరువు వెయిట్ ఎంత ఉన్నారు? నేను 45-47 ఉంటానండి. వయసు ఎంత? హలో, ఏజ్ ఎంత అండి మీది? 29 ఉంటుందండి. ఓకే. ఇక్కడ జనరల్ గా మనకి ఆఫ్టర్ డెలివరీస్, అది సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ చాలా మంది బ్యాక్ ఏక్ అనేది కంప్లైంట్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి మెయిన్ నడుం ప్రాంతంలో నొప్పి రావడము, లేదా అటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎక్కువగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా రెస్టింగ్ పీరియడ్ 1 year, అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా మనకు రెస్టింగ్ పీరియడ్ ఉండి బరువు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ 3 kgs వరకు ఉంటుంది మ్యాక్సిమం మనం అనుకుంటే బేబీ, అంటే 10 to 12 kgs గెయిన్ అవుతారు హోల్ అవుట్ మొత్తం మన ప్రెగ్నెన్సీలో.
సో ఏదైతే మనకి ఈ వెయిట్ అనేది ఏదైతే ఉందో ఆ వెన్నుముక యొక్క పోస్చర్ మీద ప్రెషర్ పెడుతుంది, బ్యాక్ ప్రెషర్. దీనివల్ల కావచ్చు, దాంట్లో గ్యాపింగ్ కానీ నర్వ్ నొక్కుకోవడం వల్ల కావచ్చు అట్లాంటిది. లేదు అంటే పోస్ట్ డెలివరీస్ తర్వాత ఆ పెయిన్స్ అవి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అది టెక్స్చర్ మెయింటైన్ అవ్వడానికి ఈ జాయింట్స్లో వచ్చేటువంటి కొంచెం కదలికల వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. సో మోస్ట్లీ కంప్రెషన్స్ వల్ల మనకి సియాటికా పెయిన్ లాగా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఇంకా కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సియాటిక్ నర్వ్ అనే ఒక నర్వ్ ఉంటుంది, అది మనకు ఇట్లా ఫ్లెక్సెస్ లాగా అన్ని జాయిన్ అయి ఉంటుంది అనమాట. L3, L4, L5, S వరకు కూడా ఇది వ్యాపించి కొన్ని నర్వ్స్ కలిసి ఉండి తర్వాత అది థైస్కి బటెక్స్కి కింద మొత్తం కూడా సప్లై అయ్యేటువంటి ఒక నర్వ్. అది ఎప్పుడైతే కంప్రెషన్కి గురవుతుందో, అందులో డిస్టర్బెన్సెస్ వస్తుందో అలా పెయిన్ రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి రెస్టింగ్ పీరియడ్లో అంటే పడుకునే టైంలో వస్తే, కొంతమంది వర్క్ చేసుకునే టైంలో అంటే దాని యొక్క పనితీరు అనేది సివియారిటీని బట్టి మనకు మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కంటిన్యూస్గా ఉండి తర్వాత సివియర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్కి ట్రై చేయండి. ఓకే డాక్టర్, సో ఎర్లీ స్టేజెస్లో మనకి జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎలా గుర్తించాలి? అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా జాయింట్ పెయిన్కి గురైనప్పుడు అది మజిల్ పెయినా, ఏదైనా అక్కడ పట్టేయడం వల్ల వచ్చిందా, లేకపోతే అక్కడ ఇంజురీ ఎక్స్టర్నల్గా దెబ్బ తగలడం వల్ల వచ్చిందా, ఇంటర్నల్గా అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందా, ముందు మనము హిస్టరీ ఇంపార్టెంట్. అలాగే దాని తర్వాత ఏంటంటే అక్కడ స్వెల్లింగ్ ఉందా, తర్వాత ఏ టైంలో ఎక్కువగా వస్తుంది, ఈ మధ్య బరువు ఏమన్నా పెరగడం వల్ల దాని మీద వజన్ పడడం వల్ల ఏమన్నా రిస్క్ అయిందా, ఇవన్నీ మనము జాగ్రత్తగా ఉండడమే కాక ఈ పెయిన్ అనేది సర్వసాధారణంగా ఒక పెయిన్ కిల్లర్తోనో పోస్టరల్ అంటే వేరే తీరుగా పడుకోవడము ఏదైనా దానివల్ల తగ్గిపోవచ్చు 1 వీక్లో 10 డేస్లో. అలా కాకుండా వారాల తరబడి ఒక 3 వీక్స్ కంటే ఎక్స్ట్రా కూడా పెయిన్ ఇంకా పర్సిస్ట్ అయ్యి కంటిన్యూస్గా వస్తుందంటే మాత్రం ఈ ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఇమీడియట్గా ఇది మనకు ప్రాబ్లమేటిక్ అని గుర్తించి ట్రీట్మెంట్కి ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు ఆర్థరైటిస్ ఉందండి. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, 42 years. చెప్పండి సార్. విష్ణు గారు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. సరే మేడం. అయితే హైదరాబాద్ వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాము. ఓకే. అయితే అన్ని టెస్టులు చేశారు, హార్ట్, కిడ్నీస్, ఇవన్నీ ఏం ప్రాబ్లం లేవు. కేవలం కీళ్ళ నొప్పులు, ఈ లెగ్స్ ఫింగర్స్, ఈ హ్యాండ్స్ ఫింగర్స్, ఈ షోల్డర్స్ నొప్పి వస్తుంది. ఓకే. 1 month 2 months అవుతుందండి. ఓకే అండి. డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? డయాబెటీస్ ఉన్నది కానీ నార్మల్ టాబ్లెట్స్ వాడతాం, నార్మల్ ఉందండి. ఓకే అండి. అయితే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా రక్త పరీక్షలో పాజిటివ్ రావడం ఏమన్నా ఉందా? అది కొంచెం అవన్నీ టెస్ట్ చేశారు. డాక్టర్ గారిని అడిగితే ఇక కొంచెం ఆర్థరైటిస్ ఉంది, రుమా ఆర్థరైటిస్, టాబ్లెట్స్ వాడాలని అని చెప్పారు. ఓకే సార్. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మరి? ఓకే. టాబ్లెట్స్ వాడితే ఇప్పుడు హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మరి అవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? సో ఇక్కడ సైడ్ ఎఫెక్టా లేకపోతే దీని గురించి కంటే కూడా మనకు ముందు డిసీజ్ కండిషన్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో క్లియర్ కట్గా చెప్పుకుంటున్నాము ఏ జాయింట్ అనే ఎఫెక్ట్ పడవచ్చు, వయసుతో సంబంధం లేకుండా అని. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి అటాక్ అయినప్పుడు అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది, అంటే అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లైక్ తినన్నట్టుగానే వైటల్ ఆర్గాన్స్, కిడ్నీస్ కానివ్వండి, మనకు హార్ట్ మీద, బ్లడ్ మీద, అన్నిటి మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ ఎఫెక్ట్ పడేది జాయింట్స్. దాంట్లో కూడా స్మాల్ జాయింట్స్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకు ఫింగర్ జాయింట్, షోల్డర్ జాయింట్, ఆ తర్వాత ఆల్రెడీ డీజనరేషన్ కూడా ఉంటే బిగ్ జాయింట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆ సివియారిటీ అనేది అంటే మనకు స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ సివియర్ ప్రాబ్లమ్, సివియర్ ఫార్మ్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, డిఫార్మిటీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట ఈ డిసీజ్ అలాంటిది. సో వీటిలో ఫస్ట్ స్టేజ్లోనే మనము గుర్తించి ఈ ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, అసలు బాడీలో ఎక్కడ ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతినింది, ఏ కారణం చేత దెబ్బతినింది, దాన్ని సరిచేసేలాగా మనం ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మనకు ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే ఇంకా సివియర్ ఫామ్లోకి ఎంటర్ అవ్వకుండా, అలాగే సఫరింగ్ని తగ్గిస్తూ దాని యొక్క నోడ్యూల్స్ కానివ్వండి, ఆ జాయింట్ డిస్ట్రక్షన్ ఇంకా పెరగకుండా మనము
ఇమీడియట్గా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోపతి ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాగే డైట్ అది కూడా చెప్తారు. ఈ పెయిన్స్ అవి లేనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ఎక్సర్సైజెస్ కానివ్వండి అవన్నీ కూడా మేము క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ రిపోర్ట్స్తో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్. సి రియాక్టివ్ ప్రోటీన్ లాంటి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వరకు వెళ్ళినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ముందు మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్తో వచ్చి ఒకసారి పాజిటివ్ హోమియోపతి క్లినిక్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అంటే మాకు 29 ఇయర్స్ ఉంటుంది మేడం, 29 ఏజ్ ఉంటుంది. ఓకే, అది అయితే బాగా కాళ్ళు ఫస్ట్ 3-4 సంవత్సరాల కింద రైట్ సైడ్ ఒకటే ఉండేది మేడం. ఓకే, అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసింది మేడం. ఓకే. మోకాళ్ళ నేను డ్రైవింగ్ చేస్తుంటాను మేడం. నొప్పి ఎక్కడండి? అదే మోకాళ్ళు మేడం. మోకాళ్ళ నొప్పి. ఓకే, 2 కాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు రైట్ సైడ్ బాగా ఎక్కువ ఉంది మేడం. ఓకే. అయితే దానికి ఏంది పరిస్థితి అన్నట్లా కనుక్కుందామని. బరువు ఎంత ఉంటారండి? నేను 63-64 ఉంటా మేడం. ఓకే. ఎప్పుడైనా డీజనరేషన్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ అంటే మీకున్నటువంటి కీలు బాధకు సంబంధించి ఒకవేళ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అనుకుంటే అంటే జాయింట్ వాపుకు గురై అక్కడ ఉన్నటువంటి కాట్లేజ్ అనేది దెబ్బతినడం వల్ల అక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఒక ఆయిల్ లాగా ఉంటుంది అంటే ఇంజన్లో ఆయిల్ ఎలాగా మూమెంట్కి అంటే అది ఉంటుందో మన జాయింట్లో కూడా అట్లా సిక్రీట్ అయ్యి ఒక మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. అది అరుగుదలకు గురైనప్పుడు ఒరుసుకుపోవడం వల్ల కంటిన్యూస్గా జాయింట్ని యూజ్ చేస్తుంటే రైట్ సైడ్ రావచ్చు సివియర్ ప్రాబ్లంతో. అది మనము దీంట్లో నొప్పి ఉంది కదా అని లెఫ్ట్ సైడ్ మీద స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్గా దానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెండెన్సీ బాడీలో ఉంది కాబట్టి. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఇంత చిన్న ఏజ్లో ఎందుకు వచ్చింది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఏమైనా ఇంజురీస్ దెబ్బలు ఏమైనా తాకినాయా, దానివల్ల అది కంప్లీట్ క్యూర్ ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా చూసి ఈ ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం మాట్లాడాలి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో హలో, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే అండి, డాక్టర్ సునీత గారు. నమస్కారం, చెప్పండి. మేడం నాకు డెలివరీ అయ్యి 6 months అయింది మేడం. ఓకే. అయితే డెలివరీ అయిన తర్వాత 2 months కి బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. అది డే టైం మొత్తం చేసుకుంటాను మేడం, వర్క్ అంతా చేసుకుంటాను, కానీ నైట్ లో మాత్రం బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుందండి లెఫ్ట్ సైడ్ లో. ఓకే అండి. అది ఎక్కడ కదలలేకపోతున్నాను మేడం. వెళ్ళకిలా పడుకుంటే పక్కకు తిరగలేను. సిజేరియన్ సెక్షన్ అయిందండి, నార్మల్ డెలివరీయా? నార్మల్ మేడం. ఓకే అండి. తర్వాత మనకి డెలివరీస్లో మనకి ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్యాక్ బోన్ అంటే వెన్నుముక మీద మనకి దీని యొక్క బరువు పడ్డము, అందులో ఆ స్పేస్ మెయింటైన్ అవ్వడము, ఇదంతా చాలా ఇంపార్టెంట్. తిరిగి మళ్ళీ అది పోస్చర్ మెయింటైన్ చేయడం అనేది. అయితే ఇది తప్పకుండా కొద్దిగానే ఎఫెక్ట్ పడుతుంది. అలాగే జాయింట్ యొక్క ఓవర్ యూసేజ్ వల్ల జాయింట్స్ తొందరగా కొంతమందిలో అరుగుతాయి, కొంతమందిలో ఆర్థరైటిస్ రాకపోవచ్చు. కారణం ఏంటంటే డీజనరేషన్ అంటే ఆ అరుగుదలకు సంబంధించిన టెండెన్సీ శరీరంలో ఉండడం ఒకటి, అలాగే ఆ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేయడం అంటే పనులు ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా ఈ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి డెలివరీస్ అయిపోయిన తర్వాత సర్టన్ కాల్షియం, మనకి ఐరన్, కాల్షియం లాంటి సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. అంటే బేబీస్కి మిల్క్ ఇస్తారు కాబట్టి వాటికి సంబంధించి అలాగే న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది అవసరం. దాంతోపాటు బరువు మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సర్టన్ ఎక్సర్సైజెస్ చెప్తారు పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బరువు తగ్గడానికి. ఎందుకంటే ఇప్పుడు 50 kgs ఉండాలి మీ హైట్కి తగ్గట్టుగా, కాకపోతే ఇంకొంచెం దానికంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అది కూడా ఈ జాయింట్స్ మీద వెయిట్ బేరింగ్ జాయింట్స్ అయినటువంటి నడుము ప్రాంతము, మోకాళ్ళు, హీల్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అనమాట ఆల్రెడీ అలా ఉన్న వాళ్ళలో. సో పోస్ట్ డెలివరీ కండిషన్స్లో, పోస్ట్ ఆపరేటివ్ కండిషన్లో మనకి బ్యాక్ పెయిన్, అలాగే దానికి సంబంధించి మోకాళ్ళ పెయిన్లు ఇవన్నీ కూడా చాలా కామన్ అనమాట. కాబట్టి దీనికి సంబంధించి మనకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. సియాటికా వరకు డెవలప్ అయిందా, లేకపోతే కేవలం ఆ జాయింట్స్లో ఉన్నటువంటి స్పేస్, డిస్క్ బల్జ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. డిస్క్ ప్రాబ్లం అవ్వచ్చు, మజిల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే బరువు యొక్క ఒత్తిడి వల్ల కూడా వెన్నుముకలో స్ట్రెస్ పడడం వల్ల కూడా కావచ్చు. అది మన క్లినిక్ హిస్టరీ ద్వారా క్లియర్ కట్ గా చెప్పొచ్చమ్మా. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో
మేడం మేము గద్వాల్కి వెళ్ళి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి ప్రసాద్ గారు, ప్రాబ్లం చెప్పండి. మేడం మా పాపకు ఫిట్స్ ఉంది మేడం. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, ఇప్పుడు పెద్దగా 11 సంవత్సరాలు వచ్చింది మేడం. ఫిట్స్ వచ్చి ఆమె ముందే చెప్తుంది మేడం, ఇట్లా నాకేమో అయ్యింది అని చెప్పి ఫిట్స్ లాగా వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడి పోతుంది మేడం. ఇట్లా కర్నూలులో చూపిస్తున్నాం మేడం, ఏదో టానిక్ వాడాలి అని చెప్పి చెప్పిండ్రు. మొత్తం మెడికల్ చెకప్స్ మొత్తం చేసినాము, అంతా బాగా నార్మల్ గానే ఉందన్నారు. ఇప్పుడు వాళ్ళు అట్లే వాడితే అదే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. దాని గురించి ఎట్లా అనేది చెప్పండి మేడం. ఓకే ఓకే, ఎంత వయసు? 11 years అన్నారండి. 11 years మేడం. ఎలా స్టార్ట్ అయింది? జ్వరంతో స్టార్ట్ అయిందా? జ్వరం ఏమైనా వచ్చిందా? గుక్కి పట్టి అట్లా అయింది మేడం. ఓకే అండి, అయితే మనకు ఫిట్స్ అంటే మనకు కన్వల్షన్స్ అంటారనమాట. ఎపిలెప్సీ కండిషన్ మెడికల్ గా. సో న్యూరలాజికల్ కండిషన్ అనమాట. బ్రెయిన్ లో వచ్చేటువంటి అబ్నార్మల్ డిశ్చార్జెస్ వల్ల బాడీలో సర్టెన్ చేంజెస్, బ్రెయిన్ ఇచ్చేటువంటి అబ్నార్మల్ స్టిమ్యులేషన్స్ వల్ల బాడీ అంతా కూడా ఫిట్స్ అంటే ఏదైతే కన్వల్షన్స్ అంటే కంప్లీట్ గా మనకు జనరలైజ్డ్ కన్వల్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిట్స్ యొక్క లక్షణాలు తెలుసు కదా, టైటనింగ్ ఆఫ్ మజిల్ అయిపోయి అన్కాన్షియస్ ఉండొచ్చు. అలాగే కొంతమందికి అది వస్తుంది, స్టార్ట్ అవుతుంది అంటే కాన్షియస్ గా చెప్తూ ఉంటారు భయంతో, ఫియర్ వల్ల అన్నమాట. సో ఇది కంప్లీట్ న్యూరలాజికల్ కంప్లైంట్. అలాగే అబ్నార్మల్ డిశ్చార్జెస్ మాత్రమే ఉన్నాయా లేదా మనకు బ్రెయిన్ లో ఏదన్నా బ్లడ్ క్లాట్ వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ తో అవి తెలిసిపోతాయి. వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి చక్కటి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అవైలబుల్ ఉందండి. మనకి చిన్నప్పటి నుండే ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటే చిన్న పిల్లల్ని చూస్తాం. జనరల్ గా జ్వరం వస్తే చాలా ఎక్కువ హెవీ ఫీవర్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా టెపిడ్ స్పాంజింగ్ చేయమంటారు, అంటే చల్లగా నీళ్ళతోటి టెపిడ్ స్పాంజ్. ఎందుకంటే దానివల్ల ఫెబ్రైల్ కన్వల్షన్స్ గా డెవలప్ అయ్యి ఆ తర్వాత అది కంటిన్యూ అయ్యేటువంటి పిల్లలు కూడా ఉన్నారనమాట. వీళ్ళకు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ కంటే కూడా వాళ్ళ బాడీకి ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ క్లాసికల్ మెథడ్ లో ఇస్తే ఫిట్స్ ని కంప్లీట్ గా తగ్గించవచ్చు. అంటే క్లాట్స్ ఉన్నాయా లేకపోతే దేని వల్ల వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏడుస్తూ ఎమోషనల్ గా కన్వల్షన్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ఆక్సిజన్ అందకపోవచ్చు, సెంట్రల్ సైనోసిస్ కండిషన్ అంటారు. బ్లూగా అయిపోయి స్క్రీమింగ్ అంటే ఏడుస్తూ స్టార్ట్ అవుతాయి. ఇట్లా చాలా రకాలైనటువంటివి దీంట్లో ఉంటాయి. మాకు ఆ క్లినికల్ హిస్టరీ క్లియర్ గా తెలిస్తే మేము క్లియర్ గా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. ఫీమేల్ చాలా చేంజెస్ ఉంటాయి బాడీలో, కాబట్టి మీరు ఇమీడియట్ గా వచ్చి పాజిటివ్ హోమియోపతి క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, రైట్ మేడం, ప్రసాద్ మేడం, కరీంనగర్ మాట్లాడదు. చెప్పండి ప్రసాద్. మేడం మరి ఇప్పుడు నార్మల్ రైట్ సైడ్ భుజం మేడం, ఈ నార్మల్ అంటే గేమ్స్ ఆడతాం మేడం. ఓకే, అయితే మేడం గేమ్స్ ఆడితే నార్మల్ ఇట్లా వాలీబాల్ ఆడేటప్పుడు నార్మల్ మేడం ఇట్లా షాట్లు కొట్టేటప్పుడు ఈ రైట్ సైడ్ భుజం కొంచెం ఇట్లా నొప్పి వస్తుంది మేడం. అంటే అంతకుముందు ఇట్లా కొంచెం నొప్పి వచ్చింది. అయితే నార్మల్ హాస్పిటల్లో వేయించినా కానీ ఏం కాదు అయినా అన్నాడు సార్ మేడం. అయితే పైకి ఇట్లా నార్మల్ గా లేపినప్పుడు సౌండ్ వస్తుంది మేడం, బోన్ టచ్ అయినట్టు ఇట్లా సౌండ్ వస్తుంది మేడం. ఇట్లా నొస్తుంది, బాల్ ఇసిరేస్తలేదు గట్టి, క్రికెట్ అయినా నార్మల్ ఇసిరేస్తలేదు కానీ ఏం ప్రాబ్లం లేదు, నొస్తలేదు. కానీ ఇట్లా ఇసిరినప్పుడు బాగా ఇప్పుడు నరాలు ఇట్లా బాగా చెయ్యి మేడం పైకి కూడా బాగా సేపు ఉంటలేదండి మేడం, బాగా నొస్తుంది. సౌండ్ వస్తుంది మేడం. ఎంతండి వయసు ఎంత మేడం? 22 మేడం. ఓకే, ఇక్కడ జనరల్ గా మనకి ఏంటంటే కామన్ గా కొంతమందిలో ఓవర్ యూసేజ్ ఆఫ్ జాయింట్ అనమాట. స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళలో కానివ్వండి, విగరస్ ఎక్సర్సైజెస్ ఆడే వాళ్ళలో, ఒకే జాయింట్ ని సివియర్ గా యూజ్ చేసే వాళ్ళలో ఇది కామన్ గా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ ఒకటి షోల్డర్ జాయింట్ పెయిన్ ఒకటి ఆర్థరైటిస్ అనుకుంటే, ఒక షోల్డర్ జాయింట్ ఒకటే పెయిన్ వస్తుందంటే చాలా కండిషన్స్ చూడాల్సి ఉంటుంది అనమాట. ఆర్థరైటిస్ అంటే ఆ జాయింట్ లో మనకి అరుగుదల ఏర్పడిందా ఓవర్ యూసేజ్ వల్ల, లేదా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా అయిందా. ఒకటే జాయింట్ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండదు. అలాగే గౌటీ ఆర్థరైటిస్ అని ఇలాంటి కండిషన్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. సో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడడం వల్ల అని హిస్టరీ క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి ఓవర్ యూసేజ్ వల్ల అక్కడ జాయింట్ స్ట్రెయిన్ అవుతూ ఉందన్నమాట. అది మనం కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పెయిన్ అది తగ్గిన తర్వాత అంటే ఆ జాయింట్ ఏదైతే డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అయిపోతుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు వస్తుంది, అందుకే రెడ్ గా స్వెల్లింగ్ కనిపిస్తుంది అనమాట. సో అదంతా కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్ గా మీ పనులు మీరు చేసుకోవచ్చండి.
దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాగే యూస్ చేయడం వల్ల కంటిన్యూస్ పర్సిస్టెంట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది మీకు. దీనికి ట్రీట్మెంట్ మనకు అవైలబుల్ ఉంది. కంప్లీట్ గా జాయింట్ నయమయ్యే వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతిలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు కొంచెం యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలిందండి. ఓకే, అయితే అది ఒకసారి పోతే ఇది మన 2 సంవత్సరాలు మేడం. చెప్పండి. 2 సంవత్సరాలు చేయించుకొని ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గా కూడా రాడ్ వేయించుకున్నా. అయితే దానికి ఏమవుతుందంటే ఒకసారి హైదరాబాద్ పోయింది రాడ్ కరెక్ట్ గా మన దేంట్లో వేసారండి. మన కొందరు గుర్తురాదు, మన ఆరోగ్యశ్రీకి వేసారు మేడం రాడ్. అచ్చా, అయితే ఆ రాడ్డు సరిగ్గా వేసిందా లేదా అని అనుమానంతో నేను హైదరాబాద్ దాకా కూడా పోయినా. ఓకే, అయితే ఏం చేశారంటే దానికి బాగానే ఉంది కానీ అని ఏదేదో రీజైన్ టాబ్లెట్ వచ్చింది మేడం. దానికి ఏమైనా ఆర్థరైటిస్ మన ఉండొచ్చా అని అనుమానం. ఓకే అండి. అయితే మీకు యాక్సిడెంట్ తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? ఒకసారి ఏదైనా జాయింట్ కి ఎక్స్టర్నల్ గా ఆర్టీఎస్ అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల జాయింట్ డిస్ట్రక్షన్ ఏర్పడినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ వల్ల ఏర్పడినటువంటి జాయింట్ డిస్ట్రక్షన్ లో ఎక్స్రే ద్వారా కానివ్వండి క్లియర్ కట్ గా మనకు అక్కడ డిస్ట్రక్షన్ ఏముందో క్లియర్ గా తెలుస్తూ సర్జరీ ఉంటే సర్జరీ వరకు చేస్తారనమాట. అంటే రాడ్స్ చేయడం కానివ్వండి, మళ్ళీ ఆ జాయింట్ ని రీప్లేస్ చేయడం, ఇవన్నీ ఉంటుంది. అలా కాకుండా కేవలము అక్కడ మనకు ఆ క్యాప్సూల్ అంటే ఏదైతే జాయింట్ కీలు ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి నిర్మాణంలో తేడా రావడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అయ్యేటట్టు, తిరిగి అది దాంట్లో ఉన్న కార్ట్లేజ్ అంతా కూడా క్లియర్ కట్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ లో ట్రీట్మెంట్ ఇస్తారు. సో పోస్ట్ యాక్సిడెంటల్ కేసెస్ లో కీలు అనేది సరిగ్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా లేదా ఇంపార్టెంట్. అది చూసుకొని ఫర్దర్ ఫాలో అప్ లో క్లియర్ గా ఎక్స్రే అది తీసుకొని పెయిన్ లాంటి సిమ్టమ్స్ ఇంకా పర్సిస్ట్ ఉన్నాయా, ఇంకా ఏదైనా నొప్పి కానీ రెడ్నెస్ కానీ ఇలాంటిది ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకుంటూ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాతనే మనం చెప్పగలుగుతాం అనమాట ఇంకా ఆర్థరైటిస్ ఏమైనా డెవలప్ అయిందని. అది మన ఏజ్ రిలేటెడ్ గా ఉంటుంది. అలాగే మనకు ఎఫెక్టెడ్ అయిన జాయింటా, మిగిలిన జాయింట్స్ కూడా ఎఫెక్ట్ పడ్డాయా, ఇది కొంచెం మనం తేడా చూసుకుంటే ఆర్థరైటిస్ డెవలప్ అయిందా లేదా మనం క్లియర్ గా చెప్పొచ్చండి. ఒకసారి మీ ఓల్డ్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. క్లినికల్ గా చూసి క్లియర్ కట్ గా ఆర్థరైటిస్ ఏమైనా డెవలప్ అయిందో మేము చెప్పగలుగుతాం. ఓకే డాక్టర్, సో ఇందాక మనం చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి, ఆస్టియో, రుమటైడ్ అనేసి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కి వాటి రీజన్స్, రూట్ కాజ్ ప్లస్ సిమ్టమేటిక్ వే, దాన్ని బట్టి అప్రోచ్ ఉంటుంది ట్రీట్మెంట్ పరంగా. ఖచ్చితంగా అండి. మనకు ముందు డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? మనం ఆర్థరైటిస్ ఇప్పటిదాకా రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పాం. అదే మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ లో అంటే వే ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఆటో ఇమ్యూన్ వ్యవస్థ ఎందుకు డిస్టర్బ్ అయిందనే దాని మీద బేసిక్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి అది సరి చేయడం ద్వారా ఆ ఉన్నటువంటి సివియారిటీతో పాటు ఆ సఫరింగ్ తగ్గిస్తూ మనం ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ లో ఎంతవరకు డీజనరేషన్ ఉంది, ఏ జాయింట్ ఎఫెక్ట్ పడింది, బరువు అనేది దానికి కాజ్ ఏమైనా ఉందా, లేక వాళ్ళ యొక్క పనుల, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇదంతా బట్టి దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే గౌటీ ఆర్థరైటిస్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, అంటే బ్లడ్ లో ఉన్నప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాటిని సరి చేస్తూ ట్రీట్మెంట్. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్స్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కండిషన్, వీటన్నిటికి కూడా కాజేటివ్ పర్సన్ ఇండివిజువాలిటీని బట్టి మనం ట్రీట్మెంట్ హోమియోపతిలో ఇస్తూ ఉంటాం. సో ఓవరాల్ గా ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ V6 న్యూస్.